కాకపోతే ఆఖరిగా ఆ మాట మీ అందరి ముందు మరోసారి చెప్పాలి. చాలా కాలంగా ఎన్నో ఛానల్స్ వాళ్ళు నన్ను సుధీంద్ర బాబు గారి గురించి చెప్పమని అడుగుతూ వచ్చారు. కాకపోతే అక్కడ మౌనమే సంభాషణ. వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు, కేవలం అనుభూతి పొందడమే. ఆ మానవుడి కోపం ఎక్కువ అనేది ఒక ప్రచారం అయింది. ఆ దివ్య ప్రేమను రుచి చూసిన మేము ఆ మాట వింటూ ఎంతో బాధపడుతూ వచ్చేవాళ్ళము. క్రితం సమ్మేళనంలో కూడా ఎవరు ఆ మాట అంటేనే బాధ కలిగి నేను చాలా దూరంగా ఉన్నాను అందరికీ కూడా. ప్రేమమూర్తమ్మ మహానుభావుడు, ప్రేమ ప్రేమ ప్రేమ. మీరు చూసిన సుధీంద్ర బాబు గారు వేరు, మేము దర్శించుకున్న మమ్మల్ని ప్రేమించి మా ప్రేమతత్వాన్ని పొందినటువంటి పంచినటువంటి సుధీంద్ర బాబు గారు వేరమ్మ. కానీ ఆయన యొక్క జీవిత విశేషాలు ఎందుకు అందించాల్సి వచ్చి నాకెందుకో చిన్న పిల్ల జీవితంలో అడిగింది ఆ మధ్య వెళ్ళినప్పుడు, మీరు పొందారు బాగానే ఉంది, తర్వాత వాళ్ళకి మీరేమో అందించరా, మీ అంత స్వార్థపరులు ఎవరు లేరేమో అంది. అంటే ఊరుకోవే తప్పకుండా చేస్తానురా అవకాశం వస్తే అన్నాను. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చారు. ఎవరింట్లో ఉన్నాము, బెడ్రూమ్లోకి వెళ్ళాము. అమ్మ గుర్తుపెట్టుకోండి, మాస్టర్ గారు మనతో ఎప్పుడు ఉంటారనడానికి అదే అద్భుతమైన నిదర్శనం చెప్తున్నానమ్మా. ఇది జరిగింది. మన వచ్చిన 5 వీడియోలకి మూలం అదే. ఏంటంటే వాళ్ళే ఇల్లు, వాళ్ళింట్లో మేము ముందు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. ఇక్కడ చేసేద్దాం, మీరేం చెప్పండి. ఇది రికార్డింగ్ బాగుంటుంది, చూసుకునే వచ్చారని తప్పించుకుంటారు మీరు దొరకదు. ఇక్కడ పట్టుకుంటాం ఏదైనా చెప్పాలి. సరే నా తల్లిని అడిగానమ్మా, కేసులు ఉందా లోపల? కేసులు ఉన్నాయి. సరే సౌండ్ ఉంది కదా లోపలికి వెళ్ళి ఏమేమి పెట్టారమ్మా, ఒక 4 రోజుల క్రితం ఆవిడ కట్టును లేకపోతే ఇప్పుడు మనం పెట్టుకున్న మాస్టర్ గారి స్టిక్కరు మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆవిడ దగ్గర వచ్చింది. మాస్టర్ గారు స్టిక్కర్ ఆ సూర్యుడి తుమ్మిస బదులుగా స్టిక్కర్ పెట్టి కట్టును ముట్టి పెట్టింది అక్కడ. నేను ఆ కట్టును పక్కనే కూర్చొని ఆ చూడంగానే నాకు ముచ్చటైంది. ఎస్ మాస్టర్ గారు ఇక్కడే మాట్లాడమంటున్నారని నేను దాని క్రింద కూర్చొని నేను మాట్లాడాను మొన్న బాబు గారి గురించి. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరు మాస్టర్ గారు నాకంటే ముందు వెళ్ళారా ఏమ్మా చూడండి. అసలు ఆవిడ ఎవరు, నేనెవరిని, అక్కడ బిన్నిస్ లేకపోతే ఇది స్టిక్కర్ పెట్టడం ఏమిటి. ఇప్పుడు చూడండి, దీనికి ఒక బిన్నిస్ ఉంటుంది మనం పెట్టుకునే స్టిక్కర్కి, దాంతో పెట్టింది. అది చూడంగానే నాకు ముచ్చటై నేను ఏం మాట్లాడాను నాకు తెలియదు, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా మాస్టర్ గారు నమ్ముకున్న వాడికి చదువుతో పని లేదు. మా అమ్మ చదువుకోలేదు, రమానంతో చూడంలో అమ్మ చదువుకోలేదు, ఈ అమ్మ చదువుకోలేదు. అమ్మ అద్భుతాలు గురువు చెప్పండి నన్ను చేయిస్తాడని చెప్పింది అమ్మ. ఎంతమంది లక్షలాది మంది అమ్మ ప్రసాదిస్తున్నారు, వేలాది మంది అమ్మను దర్శిస్తున్నారు, వందలాది మంది మహర్షులు వెళ్ళారు. కానీ అమ్మ దగ్గర అందరికీ స్థానం ఉంది, మనకి స్థానం. చివరిగా ఈ మధ్య ఆ వీడియోల కోసం నేను ప్రయత్నం ఎప్పుడైనా చెప్పాలని ఉద్దేశంతో పాత డైరీలను చేస్తున్నప్పుడు ఒక చోట మాస్టర్ గారితో మాట్లాడిన సందర్భం నేను రాసుకున్నది ముందు ఇవాళ వరకు ఎవరికి చెప్పలేదు. మాస్టారు మీ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవరు కొనసాగిస్తారు, మీరు ఇప్పుడు పత్రిక పెట్టారు, ఈ పత్రిక రేపు పొద్దున్న అంత పత్రికలాగే ఉంటుందా నడుస్తుంది అని అడిగాను. అడిగితే మాస్టర్ అన్నారు, 200 సంవత్సరాలు సరిపోయే మ్యాటర్ తయారు చేసి పెట్టాను అన్నారు.